నమస్కారం. పార్సారథి గారు, ఎలక్షన్స్ రాబోతున్న సమయంలో ఈ విధంగా కావాలనే ఈడీ వంటి సంస్థలని ఏదైతే రాజకీయ పార్టీలుగా మీరు గెలవాలనుకుంటున్నటువంటి రాష్ట్రాల మీద ఉసుగొలుపుతున్నారనేది మమతా బెనర్జీ చేస్తున్నటువంటి స్టేట్మెంట్. ఎంతో కొంత దాంట్లో నిజం ఉంది అనేది కూడా ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఎందుకంటే గతంలో మాదిరిగా ఇప్పుడు 2026 ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా శేషు గారు చెప్పారు. ఒకవేళ బీజేపీ అన్ని రాష్ట్రాల్లో గెలిస్తే కనుక ఏ విధంగా ఉంటుంది, స్ట్రాటజీస్ ఏంటి అనేది మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. దొంగను పట్టుకుంటే ఎప్పుడన్నా నేను దొంగ అని చెప్పి చెప్తారేమండి? నేను దొంగ కాదు, నేను పలానా పనిలో చేయలేదు, నేను అసలు అక్కడ ఉండలేదు, మొత్తం అంతా దొంగ అంతే. ఇంకా సింపుల్ గా ఆమెకు సంబంధించి చెప్పాలంటే ఆమె యొక్క రాజకీయ చరిత్రలో లాస్ట్ టైం కుంటికాలు డ్రామా చేసింది, మనకందరికీ తెలుసు. కాలు ఇరిగిపోయింది, సింపతి డ్రామా చేసింది. మూడో రోజు సడన్ గా అది చైర్ పడిపోతుంటే టక్కుమని లేసేసింది. తెలుసు కదా, ఆ రోజు అంతా కుంటికాలు దీది అనేటువంటి పేరు ఆమెకి సార్థకతం అయిపోయింది కదా. ఇట్లాంటి డ్రామాలు ఆడేటువంటి వ్యక్తికి సంబంధించి మనం పెద్దగా ఆలోచన చేయాల్సిన పనిలే. ఆమె చేయాల్సినటువంటి పనులన్నీ చేస్తుంది, ఇంకా రకరకాల కుయుక్తులు చేస్తుంది. బట్ బీజేపీ మాత్రం తన యొక్క సైద్ధాంతిక పద్ధతిని విడనాడకుండా ముందుకు పోతూ ఉంది. 2021లో కూడా మీరు చూస్తే ఓన్లీ భారతీయ జనతా పార్టీకి మమతా బెనర్జీకి ఉండేటువంటిదంతా 3% మాత్రమే ఓట్ షేర్ లో డిఫరెన్స్, జస్ట్ 3%. కాబట్టి ఆ 3% అటు ఇటు మారితే ఏమవుతుంది అనేటువంటిది మనకు తెలుసు. ఇప్పుడు 2019లో ఎన్నికల్లో టీఎంసీ 43% వస్తే 43.3%, బీజేపీకి 40.2% వచ్చాయి. అంటే తక్కువ వచ్చాయి. ఆ 3% ఎక్కడ పోతుందో అనేది, ఈ 3% కూడా ఎక్కడ అనేటువంటిది ఏంటంటే, ఇంతకాలం అది కమ్యూనిస్టులైనా కాంగ్రెస్ అయినా ఇదే మమతా బెనర్జీ ఆ రోజుల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు ఎస్ఐఆర్ కంపల్సరీ చేయాలి, ఇక్కడ అనేక మంది వచ్చి ఇక్కడ ఉన్నారు. ఎందుకు అప్పుడంతా వాళ్ళు కాంగ్రెస్ కోటేసేవాళ్ళు. ఆ కాంగ్రెస్ కోటేస్తున్న పబ్లిక్ పార్లమెంట్ లో ఆ యొక్క పేపర్లను చించేసి స్పీకర్ యొక్క మొహం మీద వేసి ఈ ఎస్ఐఆర్ చెయ్యాలి అని చెప్పేటువంటి ఈ మనిషి అని చెప్పి అనాలంటే మనిషి కాదు. ఆమె పెద్దగా మా వాళ్ళందరూ ఉంటే ఒక దయ్యమో పిశాచమో అంటారు తప్ప ఆమెను మనిషి అన్నారు. ఎందుకంటే ఆమె చేస్తున్నటువంటి అరాచకాలు చూసిన తర్వాత. అటువంటి మనిషి ఈ రోజు ఎస్ఐఆర్ ఎందుకు వ్యతిరేకిస్తుంది అంటే, అప్పుడు నువ్వు చేసిండేది తప్ప, ఇప్పుడు మాట్లాడిండేది తప్ప. అప్పుడు నువ్వు చేసిండేది కరెక్టా, ఇప్పుడు మాట్లాడిండేది కరెక్టా? సింపుల్ గా దానికి ఒక్కదానికి సమాధానం చెప్పమనండి. సో ఇప్పుడు 3% మీకు ఎస్ఐఆర్ ద్వారా తొలగించిన ఓట్లు ఏదైతే ఉన్నాయో దాని ద్వారా క్యాల్కులేట్ అవుతుందిగా ఏంటండి? మీరు ఏదైతే 3% ఓట్లు ఏదైతే తేడా ఉందంటున్నారో, ఆ 3% ఓటుతోనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటున్నారు. ఇప్పుడు ఎస్ఐఆర్ ద్వారా అనేక మంది చొరబాటుదారులు, చనిపోయిన వాళ్ళు అన్ని తీసిన తర్వాత సరిపోతుందిగా, ఇంకా బీజేపీకి పోటీనే లేదుగా. అమ్మా, పోటీ లేదు అంటే పోటీ ఏమైనా ఉండాలని కోరుకుంటున్నారా మీరేమన్నా? ఏమైనా బీజేపీ వస్తే మీకు ఏమైనా దేశానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? పోటీ ఉందని అనుకుంటున్నారా? పూర్తిగా బీజేపీ సార్ గెలుస్తుంది అనుకుంటున్నారా? మేము ఇప్పుడు చూడమ్మా, నిజంగా అట్లే అనుకుంటే కరోనా సమయంలో కేరళ మరియు పశ్చిమ బెంగాల్ రెండు కూడా ఎలక్షన్స్ వచ్చాయి. సింపుల్ గా కరోనా పేరుతో మొత్తం రాష్ట్రపతి పాలన పెట్టేసి మేము అక్వైర్ చేసుకోవచ్చు కదా. బీజేపీ ఆ యొక్క నీచమైన పని చెయ్యలే, సిద్ధాంతపరంగానే వెళ్ళింది. ఎక్కడ కానీ కాంగ్రెస్ మాదిరి 60 సార్లు 70 సార్లు 356 ఆర్టికల్ ని తీసుకొని వచ్చేసేసి మొత్తం అందరినీ కూడా ఉండేటువంటి ఎన్టీ రామారావుని ఆ రోజు దించేసినట్లుగా, లేకపోతే మిగతా వాళ్ళని దించేసినట్లుగా 50 సార్లు ఉపయోగించలే. ఆ రోజు అవకాశం వచ్చింది, పేపర్లో కూడా చర్చ వచ్చింది, దాదాపు జరగబోతుందేమో అని. బీజేపీ ఒక్కటే మాట చెప్పింది, ప్రజాస్వామ్య పద్ధతిలో మేము గెలవాలనుకుంటాం తప్ప అప్రజాస్వామికంగా గెలవం. లేకపోతే ఆ రోజుల్లో క్లియర్ గా మీరు కూడా ఆలోచన చేయండి, ఎవరైనా కోవిడ్ ఉంది, ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేసేసి రాష్ట్రపతి పాలన పెట్టేయచ్చు, వీళ్ళు చేసిన అక్రమాలన్నీ కూడా బయటకు పెట్టచ్చు. కానీ ఒక విషయం కోసం, ఒక స్వార్థం కోసం ప్రజాస్వామ్యం అనేటువంటి పెద్దది ప్రమాదంలో పడకూడదని, అది వాజ్పేయి గారు ఆ రోజు ఒక్క ఓటు గురించి కూడా ఆలోచన చేసి తను ఓడిపోయినా పర్వాలేదు అనుకునేటువంటి సంస్కారం బీజేపీ. మిగతా వాళ్ళందరూ కలిసి ఏ రకంగా వాళ్ళు మురిగినా కూడా, ఏ రకంగా వాళ్ళు ఏమాత్రం చెప్పినా కూడా భారతీయ జనతా పార్టీ తన యొక్క విలువల్ని పోగొట్టింది. ఈవెన్ తన యొక్క మామూలు సంస్థాగత ఎన్నికల్లో కూడా ఎవ్వరూ చెయ్యనటువంటి విధంగా మండలము, జిల్లా, రాష్ట్రాలన్నీ కలిసి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలోనే చేసుకుంటారు. మాకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది కాబట్టి.
ఈ రోజు కూడా ఒక్కసారి ఏమన్నా బీజేపీ రాష్ట్రపతి ఒకే ఒకసారి, అది కూడా బీజేపీ అధికారంలో ఉన్న మణిపూర్లో పెట్టిండేటువంటిది తప్ప పెట్టలేదు కదా. ఈ రోజు కూడా అవకాశం ఉంటే దీన్ని ఉపయోగించుకోవచ్చు కదా. కాబట్టి ఇక్కడ మమత తన యొక్క ఎస్ఐఆర్ లో ఓట్లన్నీ పోతా ఉంటే భయం అనేటువంటిది ఆమెకు స్టార్ట్ అయింది. కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో తప్పుడు ఓట్లు పోవాలన్నా ఉండాలనా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంకొక పాయింట్ కూడా రేజ్ అవుతుంది 2020లో కదా ఈస్టర్న్ ఏదైతే కోల్ మైన్స్ సంబంధించినటువంటి ఇష్యూ ఐసోషల్ అయింది. ఇప్పుడు ఎలక్షన్స్ ముందెందుకు ఇంత హడావిడి ఇంత హంగామా నడుస్తుంది అనేది? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, హంగామా ఏంటి ఇప్పుడు అంటే ఒక ఈడీ అనేటువంటిది తీసుకొని దాంట్లో లేకపోతే ఆటోమేటిక్ గా ఫైల్స్ అందులో క్లియర్ గా దీది చెప్తున్నది ఏంటి, మా పార్టీకి సంబంధించి ఎలక్షన్ కి సంబంధించి వ్యూహము కార్యాచరణ క్యాండిడేట్స్ లిస్ట్ అన్ని కూడా మేము దాంట్లో పెట్టుకున్నాము, మా లిస్ట్ అంతా మా వ్యూహం అంతా కూడా అక్కడ ఉంది, దాన్ని దొంగలించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం బీజేపీ అని. సిగ్గు లేదు అని చెప్పాలి ఆ మాట కోసం. ఎవరైనా కానీ ఇప్పుడు ఈడీ అనేటువంటిది ఏ యొక్క బంగారం గడిలోనో లేకపోతే ఎవరైనా ఆఫీసుల్లోనే మొత్తం సోదాలు చేస్తే సోదాలు చేసిండేటువంటి లిటరల్ గా ఏమేమి వాళ్ళకు తీసుకున్నారు అనేటువంటిది అక్కడ ఇస్తారు. ఇది తెలియదు ఆమెకి. ఆ ఇచ్చిండేటువంటి దాంట్లో అవి ఉంటే నువ్వు కోర్టు నుంచి తెచ్చుకో, కోర్టులో ఇచ్చే కాపీ అడిగితే ఇస్తారు కదా. 10 పైసలు కట్టేసేస్తే ఒక కాపీకి ₹1 ఎంతో ఇచ్చేసేస్తే నీకు మొత్తం అంతా ఇస్తారు కదా. ఎక్కడికి పోతాయి అవి? నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడికి పోతుంది? ఇదంతా ఒక సాకు అంతే. అయినా కూడా ఒక కేంద్ర సంస్థ వెళ్ళినప్పుడు నీవు బజారు మనిషిలాగా పోయేసి అక్కడ మొత్తం అంతా కూడా అల్లరి చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? చట్ట ప్రకారం నువ్వు ఏమన్నా చేయి. ఈ రోజు ఉండేటువంటి దాంట్లో చట్ట ప్రకారం ఈడీ ఆఫీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక దొంగ ఉన్నాయండి, ఆ దొంగ ఇంట్లోకి మొత్తం అంతా ఈడీ ఆఫీస్ పోతుంది. వాడు చెప్తాడు నాకు సంబంధం లేదు అనేటువంటి విషయమే చెప్తాడు. లేదా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు మా వాళ్ళని ఏదో పట్టుకునేకి వచ్చినారు అని కూడా చెప్తారు. అది నమ్ముతామా మనం? ఎక్కడైనా సరే సంస్థలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మమతా బెనర్జీనే ఏదైనా ఒక చర్య అక్కడ తీసుకుంది అనుకోండి, ఆ ఉండేటువంటి వాళ్ళు అదే మాటలు మాట్లాడితే అర్థమవుతుందా? అంటే ఇది దౌర్జన్యానికి వెళ్ళి ఆటవిక రాజ్యం చేయాలనేటువంటి ఆలోచన ఉందా? ఇటు ఆటవిక రాజ్యం కోసమా మన ప్రజాస్వామ్యం ఉండేటువంటిది? ఎక్కడైనా కానీ ఆమె ఓటమికి ఈ మధ్యనే వచ్చిండేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కానీ అనేక దాంట్లో బీజేపీ అప్రతిహతంగా వస్తోంది అక్కడ. ఆ రోజుకి ఏమైతుందో తెలియదు, లేకపోతే అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ అప్పుడు రావచ్చు. ఏమైతుందనేది ఎవరికి తెలియదు. 2 సీట్ల నుంచి మేము 376 సీట్లకు వస్తామనేటువంటిది ఎవరు ఊహించని విషయం కదా. గట్టిగా ప్రయత్నం చేయాలి. నువ్వు కూడా ప్రయత్నం చేసుకో. నువ్వు ప్రయత్నం చేసుకుంటూ పోవడం తప్ప ప్రజాస్వామ్యంలో నేను దౌర్జన్యం చేస్తాను, ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ఒక రౌడీయిజం లాగా చేస్తాను అంటే ఇది జరగదు. దానికి తగ్గ ఫలితాన్ని ఆమె అనుభవిస్తుంది. బట్ బెంగాల్లో మనకు అందరికీ తెలుసు ఆమె ఏ విధంగా క్రూరంగా ఒక హిందువులను అన్నింటినీ కూడా అణిచివేసేటువంటి చర్యలు చేస్తుందో దాని మీద వ్యతిరేకత పూర్తిగా వచ్చింది. ఇప్పుడు సింపుల్ అండి. సో ఇక్కడ దీంట్లో ఏమి రాజకీయాలు లేవు, కేవలం ఈడి తన పంతం చేసుకుని వెళ్ళడానికి వెళ్ళింది విచారణ నిమిత్తం అంటారు. అంతే కదండి. ఇప్పుడు దాకా ఈడీ చేసినటువంటి అన్ని దీంట్లో ప్రతిసారి ఇట్లాంటివి జరిగినప్పుడు రాజకీయ కోణం అని చెప్పి ఇంకోటి కూడా చెప్పారు ఆమె, బీజేపీ నాయకుల మీద ఎందుకు ఈడీ సోదాలు ఉండవు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఉండవు, వారి మీద ఎందుకు రైట్స్ జరగవు అని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు. ఎవరు దొంగతనం చేస్తే వాళ్ళ మీద ఉంటుంది, ఎవరు దొంగతనం చేయడం వాళ్ళ ఉండదు. బీజేపీ వాళ్ళు దొంగతనం చేయడం లేదు, బీజేపీ వాళ్ళు దోపిడీలు చేయడం లేదు, బీజేపీ వాళ్ళు తప్పుడు కాంట్రాక్టులు చేయడం లేదు. ఏదన్నా కూడా చట్టపరంగానే తెచ్చుకుంటున్నారు, చట్టపరంగానే చూస్తున్నారు. ఎందుకు చేస్తుంది? మీరు కూడా కంప్లైంట్ పెట్టండి ఏ బీజేపీ నాయకుల మీదైనా కూడా. అవసరమైతే కోర్టులో వేయండి, ఫలానా వాళ్ళ యొక్క మొత్తం అంతా అక్రమాలు ఉన్నాయని. కోర్టు దానికి ఆర్డర్ ఇస్తే కదా సిబిఐ ఖచ్చితంగా రావాల్సిందే కదా. చేసిన దమ్ముంటే చేయమనండి ఎవరి మీదైనా, ఎవరి చేయమనండి. రాజ్యాంగంలో అనేక వ్యవస్థలు ఉన్నాయి. డైరెక్ట్ గా గవర్నమెంట్ చేయకపోయినా కూడా నాకు ఫలానా వాళ్ళ మీద ఉంది అని చెప్పేసి అంటే కన్నా కోర్టుకు వెళ్ళేసేసి వాళ్ళకి కొన్ని ఆధారాలు ఏవైనా సమర్పించేసేసి అడగచ్చు. ఇదంతా కూడా ఏంటంటే నేను చెప్పాను ఫస్ట్ లోనే, దొంగ ఎప్పుడైనా పోలీసు వచ్చి పట్టుకోవడానికి వస్తే నేను దొంగతనం చెయ్యలేదనే చెప్తాడు. ఆఖరిలో కోర్టు శిక్ష వచ్చేంత వరకు కూడా రకరకాల డ్రామాలు ఆడతారు. ఇట్లా డ్రామా కుంటికాలు దీది తప్ప ఈమె దేశానికి ఉపయోగం లేదు, రాష్ట్రానికి ఉపయోగం లేదు. ఆ రోజుల్లో మనకు తెలుసు కదండి, టాటా అనేటువంటి కంపెనీ అక్కడికి వస్తే వాళ్ళని తన్నితనం వేశారు. అప్పట్లో గుజరాత్ రాష్ట్రం వారం రోజుల లోపల వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. ఎవరికి లాభం? రాష్ట్రానికి లాభం, గుజరాత్ రాష్ట్రానికి లాభం.